ఏంటంటే, చాలామంది నాకు దేవుడు దర్శించాడు, దేవుడు నాకు కల్లో చూయించాడు, దేవుడు నాకు ఇది చూపించాడు, దేవుడు నాతో మాట్లాడాడని కుటుంబాన్ని వదిలేసి, బిడ్డలను వదిలేసి, తనకు అప్పచెప్పిన బాధ్యతలన్నీ విస్మరించి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళటం వల్ల వారు నష్టపోయింది కూడా కాక కుటుంబం అంతయు నష్టపోతుంది అని మనం తెలుసుకొనగలం. మన చుట్టూ ఈ సొసైటీలో చాలామంది సరైన పిలుపు అవగాహన లేక, దేవుని ప్రత్యక్షత సరిగా పొందుకోలేక, వారి ఆలోచన ఎక్కువైపోయి కలల్లో స్వప్నాల్లో ఆ ఆలోచనలే వచ్చి వారికి ఇక దేవుడే నన్ను పిలిచాడని భ్రమపడతారండి. భ్రమపరుచు ఆత్మ వారికి పట్టినప్పుడు వారికి భ్రమల్లో బ్రతుకుతారు, ఊహలోనే వింటారు, కానీ వాస్తవ జీవితంలో ఉండరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ హానోకు అనే ఆయన దేవుడితో నడుస్తూ ఉన్నాడు, కుటుంబాన్ని చూసుకున్నాడు.